కాళేశ్వరం ప్రాజెక్టుకు కేంద్రం పైసా ఇవ్వలేదని బీఆర్ఎస్ లోక్సభ పక్షనేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. కేంద్రం నిధులు ఇచ్చినట్లు నిరూపిస్తే ఎంపీలంతా రాజీనామా చేస్తామని నామా ప్రకటించారు. అవిశ్వాస తీర్మాన చర్చలో బీజేపీ ఎంపీలతో అబద్దాలతో సభను తప్పుదోవ పట్టించారని బీఆర్ఎస్ ఎంపీలు ఆక్షేపించారు. ఎంపీ నిషికాంత్ దూబేపై బీఆర్ఎస్ ఎంపీలు ప్రివిలేజ్ నోటీసునిచ్చారు. ఇంజనీరింగ్ అద్భుతంగా నిర్మించమైన కాళేశ్వరానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని లోక్సభ వేదికగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణ వరప్రసాద్ని ప్రధానిగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు బీజేపీ భాజపా నేతలు మెచ్చుకోలు తప్ప రూపాయి ఇవ్వలేదని చెప్పారు. ఎన్నో సందర్భాల్లో కూడా అడగడం జరిగింది. ఒక్క నయా పైసా కూడా ఇవ్వలేదు. మేము కాళేశ్వరం ప్రాజెక్టుకు 86,000 కోట్లు ఇచ్చినామని చెప్పి సభలో కూడా మరి అబద్ధాలు చెప్పడం చాలా దారుణం. మేమేమనుకున్నామంటే बीजेपी का पार्टी व्हाट्सएप में, ट्विटर में, यूट्यूब में गलत बोलते, झूठ बोलते, मगर इतना बड़ा पार्लियामेंट के अंदर भी झूठ बोल रहा बोल के कल ही मालूम हो गया हमारे को। ये पूरा सारे दुनिया देख रहे 86,000 करोड़ कहां से दिया, कब दिया, ये पूरा सभा के अंदर पूरा मालूम होना चाहिए. తెలంగాణలో జరిగే పనులు ఏదైతున్నాయో మరి మీ డబుల్ ఇంజన్ సర్కార్కి సంబంధించిన వేరే రాష్ట్రాల నుంచి కూడా అధికారులు కానీ మరి ముఖ్యమంత్రులు కానీ